హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి బలహీనపడింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతానికి పొడి వాతావరణం కొనసాగుతుంది. కానీ ఈ 5 జిల్లాల్లో మాత్రం వర్షాలు కురనున్నాయి. వివరాల్లోకి వెళ్ళి ఏ జిల్లాలో వర్షాలు పడితే తెలుసుకునే ముందు మీరు ఇంకా ఈ వీడియోని కనుక లైక్ చేయనట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి అనేది బలహీనపడడంతో మధ్యాంధ్ర అదేవిధంగా ఉత్తర కోస్తా జిల్లాలో గత వారం రోజులుగా నమోదవుతున్నటువంటి వర్షాలు పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టాయి. ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ తేలికపాటి వర్షపాతం మాత్రం నమోదవుతుంది. దక్షిణ ప్రకాశం అదేవిధంగా నెల్లూరు, రాయలసీమలోని చిత్తూరు, తిరుపతి ప్రాంతాల్లో దాదాపుగా మరొక 2 రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. జనవరి 2వ వారంలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో. ఇక తెలంగాణ వ్యాప్తంగా భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రానున్నటువంటి 4 రోజుల పాటు చలి తీవ్రత 2 తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా పెరుగుతుంది. తెలంగాణ, అది కాక మధ్య తెలంగాణ, హైదరాబాద్ నగర ప్రాంతంలో కనిష్ట స్థాయికి తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక వర్షాల విషయానికి వచ్చినట్లయితే దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్, గద్వాల్, వరంగల్, వనపర్తి, నాగర్ కర్నూల్లో తేలికపాటి జల్లులు నమోదవుతాయి. మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా ప్రస్తుతానికి ఆకాశం మేఘావృతమై ఉంటుంది తెలంగాణ జిల్లాలో. ఇది ప్రస్తుతానికి నా వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.